ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ పార్టీ అధినేత సీఎం జగన్ మేనిఫెస్టోపై పూర్తి ఫోకస్ పెట్టారు. ఈసారి ప్రజలకు ఇచ్చే హామీలు పక్కాగా అమలు చేసే అంశాలనే మేనిఫెస్టోలో పెడతామని జగన్ తెలిపారు. దీంతో వైసీపీ మేనిఫెస్టోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత కొంతకాలంగా మేనిఫెస్టోపై వైసీపీ పార్టీ కసరత్తు చేస్తుంది. గత ఎన్నికల మేనిఫెస్టో కొనసాగింపుతో పాటు 2 కీలక హామీలను ప్రస్తుతం చేర్చనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో రూపకల్పన జరుగుతుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే విపక్షాల మేనిఫెస్టోకు దీటుగానే వైసీపీ మేనిఫెస్టో ఉండబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. జగన్ పాలనలో అందరికీ సంక్షేమం అందిందని, ప్రతి ఇంటికి మంచి జరిగితేనే ఓటు వేయండంటూ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ప్రస్తావిస్తూ వస్తున్నారు. అలాగే తాను గత ఎన్నికలలో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేశామని తెలియజేస్తున్నారు. త్వరలోనే ప్రస్తుత ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే బలమైన వైసీపీ పార్టీని ఎదుర్కొనేందుకు కూటమిగా ఏర్పడిన బీజేపీ, టీడీపీ, జనసేన రాబోయే ఎన్నికలలో ఉమ్మడి మేనిఫెస్టోపై పూర్తి కసరత్తు చేస్తున్నాయి. దీనిలో భాగంగా ప్రజా మేనిఫెస్టోను రూపొందించేందుకు ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ కూటమి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తుంది.